గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం క్లాస్లో ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి టోటల్గా మన దగ్గర ఒక 50 దాకా ఎస్క్యూఎల్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్ ఒక్కొక్క పార్ట్లో మనం చూస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఏముంది అంటే డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్. అంటే దాని మీనింగ్ ఏమి అంటే అన్ని రోస్ అండ్ అన్ని కాలమ్స్ డిస్ప్లే అవ్వాలి. దీనికి మనం సెలెక్ట్ విత్ ఆల్ అనేది యూజ్ చేస్తాం. సెలెక్ట్ విత్ ఆల్ అంటే ఏమి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. అదేనా చూద్దాం ఒకసారి. ఎస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సెకండ్ క్వశ్చన్, డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్ వేర్ ఈ నేమ్ నాట్ ఇన్ రవి. అన్ని వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి, కానీ ఎవరి వాల్యూస్ డిస్ప్లే అవ్వకూడదు? రవి అనే వాల్యూస్ డిస్ప్లే అవ్వకూడదు. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాం. ఏమేమి అంటే ఒకటి నాట్, ఇది లాజికల్లో వస్తుంది. ఇన్ అనేది మనకి స్పెషల్ ఆపరేటర్స్లో వస్తుంది. దీనికి ఆన్సర్ ఏముండొచ్చు అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ నాట్ ఇన్ రవి. రవికి వచ్చి అది క్యారెక్టరు, వేర్ క్యారెక్టరు, డేట్ ఫార్మాట్ ఉంటే మనం కంపల్సరీ సింగిల్ కోట్స్ అనేది పెట్టాలి. దిస్ ఇస్ ద ఆన్సర్. చూద్దాం. ఎస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ నాట్ ఇన్ రవి. రవికి సింగిల్ కోట్స్ అనేది పెట్టడం జరిగింది. థర్డ్ క్వశ్చన్, డిస్ప్లే ఈ నెంబర్, ఈ నేమ్, శాలరీ ఫ్రమ్ ఈఎంపి వేర్ శాలరీ డిక్రీజింగ్ 1000. అంటే ఈ నెంబరు డిస్ప్లే అవ్వాలి, ఈ నేము డిస్ప్లే అవ్వాలి, శాలరీ డిస్ప్లే అవ్వాలి. కానీ శాలరీ ఎంత డిక్రీజ్ అయి డిస్ప్లే అవ్వాలి అంటే మనకి 1000 అనేది డిక్రీజ్ అయి డిస్ప్లే అవ్వాలి. కాబట్టి డిస్ప్లే అన్నాడు కాబట్టి సెలెక్ట్ ఈ నెంబర్ కమ ఈ నేమ్ శాలరీ -1000 ఫ్రమ్ ఈఎంపి. ఇది వచ్చి మనకు ఎక్కడ వస్తుంది అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ లో మైనస్ అనే దీంట్లో వస్తుంది. ఆన్సర్ అనేది చూద్దాం. ఎస్, సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, శాలరీ -1000 ఫ్రమ్ ఈఎంపి. ఫోర్త్ క్వశ్చన్ తీసుకుంటే డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్ వేర్ ద ఈ నేమ్ ఎగ్జాక్ట్లీ రాము అన్నాడు. అంటే ఇక్కడ అన్ని వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి. సెలెక్ట్ విత్ ఆల్ అనేది యూజ్ చేస్తా. దాంతోపాటు వేర్ కండిషన్ ఇచ్చాడు. ఈ నేమ్ అనేది ఏమి ఇచ్చాడు అంటే ఎగ్జాక్ట్లీ రాము. అంటే ఇక్కడ మనం 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు రాము. రాముకు వచ్చి మనం సింగిల్ కోట్స్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా అయినా డిస్ప్లే చేయొచ్చు. లేదు అనుకుంటే మనం ఇంకోటి పెట్టచ్చు. స్ట్రింగ్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ లైక్ రాము. ఓకేనా? ఈ 2 విధాలుగా మనం కమాండ్ అనేది ఆన్సర్ అనేది రాయొచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్, డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్ వేర్ ద డిపార్ట్మెంట్ ఐడి ఈస్ ఎగ్జాక్ట్లీ 30. అన్ని వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి, కానీ డిపార్ట్మెంట్ ఐడి ఏం కావాలి? ఎగ్జాక్ట్ అంటే ఈక్వల్ అంటే మనం ఏం ఆపరేటర్స్ అప్లై చేస్తాము అంటే రిలేషనల్ ఆపరేటర్స్ లో ఈక్వల్ అనేది మనం చూస్తాం. ఆన్సర్ అదేనా చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 30. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, డిస్ప్లే కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి. ఇది స్ట్రింగ్ ఆపరేటర్స్ లో మనకి దొరుకుతుంది. ఈ స్ట్రింగ్ ఆపరేటర్స్ లో పర్సంటేజ్, అండర్స్కోర్, ప్యారలల్ ఉంటుంది. దీంట్లో మనం 2 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ ఆపరేటర్స్ ని చూసాం. అది ఒకటి పర్సంటేజ్, ఇంకోటి పర్సంటేజ్, ఇంకోటి వచ్చి అండర్స్కోర్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్ వేర్ ద నేమ్ హ్యావింగ్ ఆర్ యాజ్ ద 4th క్యారెక్టర్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అన్ని వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి, కానీ 4th క్యారెక్టర్ ఏముండాలి? R ఉండాలి అంటున్నాడు. 4th క్యారెక్టర్ R ఉండాలి అంటే ముందు 3 క్యారెక్టర్స్ ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ముందు 3 క్యారెక్టర్స్ కాబట్టి 3 అండర్స్కోర్ వస్తుంది, దాని తర్వాత R వస్తుంది, దాని తర్వాత పర్సంటేజ్ వస్తుంది. ఒక్కొక్క అండర్స్కోర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే
ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇండికేట్ చేస్తుంది. ఆన్సర్ ఏం ఉండొచ్చు అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ నేమ్ అన్న రాసుకోవచ్చు లేదా ఈ నేమ్ అన్న రాసుకోవచ్చు. వేర్ నేమ్ లైక్ 3_ ఆర్ పర్సంటేజ్. దీనికి సింగిల్ కోడ్స్ కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ లైక్ 3_ ఆర్ పర్సంటేజ్. ఒక్కొక్క అండర్స్కోర్ ఒక్కొక్క క్యారెక్టర్ ని, పర్సంటేజ్ అనేది ఎనీథింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. అండర్స్కోర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఒక్కొక్క క్యారెక్టర్. పర్సంటేజ్ ఎనీథింగ్. ఇది వచ్చి స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి మనము ఏం పెట్టుకుంటున్నాము అంటే సింగిల్ కోట్స్ అనేది పెట్టుకుంటున్నాం. దిస్ ఈస్ ద 6th క్వశ్చన్. 7th క్వశ్చన్, డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్ వేర్ ద నేమ్ హ్యావింగ్ ఎస్ యాజ్ ద 3rd క్యారెక్టర్, ఎల్ యాజ్ ద 6th క్యారెక్టర్. అంటే అన్ని వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి, కానీ ఇక్కడ కండిషన్ ఒకటి ఇచ్చాడు. ఏం కండిషన్ అంటే నేమ్ లో ఎస్ అనేది 3rd క్యారెక్టర్ గా ఉండాలి అంటే ముందు 2 క్యారెక్టర్స్ ఏదో ఒకటి ఉంటది. తర్వాత ఎల్ అనేది 6th క్యారెక్టర్ గా ఉండాలి అంటే ముందు 4 and 5 ఏదో ఒకటి ఉంటది. దీనికి ఆన్సర్ ఏముండొచ్చు అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ నేమ్ లైక్ అండర్స్కోర్ ఎస్, మళ్ళీ అండర్స్కోర్ ఎల్ పర్సంటేజ్. దీనికి సింగిల్ కోట్స్ అనేది ఉంటుంది. చూద్దాం. ఎస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ లైక్ 2_ 3rd క్యారెక్టర్ వచ్చి ఎస్, 4th and 5th ఎనీథింగ్ ఉంటుంది, క్యారెక్టర్స్ ఉంటుంది, అందుకని అండర్స్కోర్ పెట్టాం. 6th క్యారెక్టర్ వచ్చి ఎల్, దాని తర్వాత ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి పర్సంటేజ్. ఇది మనము క్యారెక్టర్ ఫార్మాట్ కాబట్టి స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి మనం ఏం యూజ్ చేస్తున్నామంటే సింగిల్ కోట్స్ అనేది యూజ్ చేస్తున్నాం. 8th క్వశ్చన్, డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్ హు ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 25,000. అన్ని వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి, బట్ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమి అంటే ఎర్నింగ్ అంటే సంపాదించడం. అంటే ఇక్కడ శాలరీ ఎంతకన్నా ఎక్కువ తీయాలి, 25,000 కన్నా ఎక్కువ తీసే వాళ్ళకు మాత్రమే డిస్ప్లే అవ్వాలి అంటున్నాడు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 25,000. ఇది వచ్చి మనకు రిలేషనల్ ఆపరేటర్స్ లో గ్రేటర్ దాన్ ఆపరేషన్ అనేది చూస్తాం. అది అని చూద్దాం. ఎస్, 9th క్వశ్చన్, డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్ హు ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 26,000 అండ్ దర్ నేమ్ స్టార్ట్స్ విత్ ఎస్. ఇక్కడి నుంచి కొంచెంగా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ పెరగడం జరుగుతుంది. ఓకేనా? 11th and 12th క్వశ్చన్ లో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ 15th క్వశ్చన్స్ పైన ఒక్కొక్క క్వశ్చన్ మనం ఆలోచించడానికే మినిమం ఒక 2 minutes నుంచి 5 minutes పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్. సో దీనికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అనేది వాడతాం. హూ ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 26,000. ప్రీవియస్ క్వశ్చన్ లాగానే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 26,000 అండ్ అంటే లాజికల్ అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. దేర్ నేమ్ అంటే స్ట్రింగ్ ఆపరేటర్ లో ఎస్ అనేది యూజ్ చేస్తాం. సో అండ్ దేర్ నేమ్ అండ్ నేమ్ లైక్ ఎస్ పర్సంటేజ్. ఎస్ తో స్టార్ట్ అవ్వాలి, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 26,000 అండ్ నేమ్ లైక్ ఎస్ పర్సంటేజ్. ఎస్ పర్సంటేజ్ కి సింగిల్ కోట్స్ అనేది మనం పెట్టాలి. చూద్దాం. ఎస్, దాని తర్వాత 10th క్వశ్చన్, డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్ వేర్ salary is 45,000 or name having ends with R. క్వశ్చన్ చూడండి, డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ వాల్యూస్ అన్నాడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ అంటే వేర్ శాలరీ గ్రేటర్ దాన్ శాలరీ ఈజ్ కాబట్టి ఇక్కడ ఈక్వల్ అనేది అప్లై చేయాలి. ఈజ్ 45,000 ఈక్వల్ అంటే ఈక్వల్ రిలేషనల్ ఆపరేటర్ లో వస్తుంది. ఆర్ లేదు అంటే నేమ్ హ్యావింగ్ ఎండ్స్ విత్ ఆర్. ఆర్ తో ఎండ్ అవ్వాలి అంటే ముందు ఏదో ఒకటి ఉంటది కాబట్టి నేమ్ లైక్ పర్సంటేజ్ ఆర్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ శాలరీ ఈక్వల్ టు 45,000 ఆర్ నేమ్ లైక్ పర్సంటేజ్ ఆర్. దీనికి సింగిల్ కోట్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్స్ లో అన్నిటికీ మనం సెలెక్ట్ విత్ ఆల్ అనేది అప్లై చేసాం, దాంతో పాటు స్ట్రింగ్ ఆపరేటర్స్ అప్లై చేసాం, దాంతో పాటు రిలేషనల్ ఆపరేటర్స్ అప్లై చేసాం. సో ఇక్కడ ఎక్కువగా మనకు స్ట్రింగ్
రిలేషనల్ దాంతో పాటు లాజికల్ ఆపరేటర్స్ లో అండ్ ఆర్ అనేది అప్లై చేసి యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ కమాండ్స్ లో మన రిమైనింగ్ స్పెషల్ ఆపరేటర్స్, మనం సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది పార్ట్ 2 అండ్ పార్ట్ 3 పార్ట్ 4 లో మనం చూసాం. ఆ విధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రమే ఒక 5 పార్ట్స్ గా మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. దీనికి రిలేటెడ్ గా మనం షార్ట్స్ పెడతాం, అట్ ద సేమ్ టైమ్ ఇట్లా మనం వీడియోస్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్, అండ్ థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్. మీరు లేదంటే ఈ ఛానల్ డెవలప్ కాదు. మీకు రియల్గా అండర్స్టాండింగ్ అయితే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే SQL నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోస్ని మీరు షేర్ చేయాలి, కమెంట్ చేయాలి, లైక్ చేయాలి. ఇంకా ఇంకొకటి, మన ఛానల్ 3 డేస్లో 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. ఇదే విధంగా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా మనం మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. SQL అవ్వచ్చు, దాని తర్వాత C లాంగ్వేజ్ గురించి అప్లోడ్ చేస్తాను, దాని తర్వాత ట్యాబ్లు గురించి అప్లోడ్ చేస్తాను, దాని తర్వాత పవర్ BI గురించి అప్లోడ్ చేస్తాను. కొన్ని థియరీ పేపర్స్ కూడా మనం OS లేదా ప్రోలాగ్ అనేది ఇప్పుడు కొత్తగా BCA వాళ్ళకి 4th సెమిస్టర్లో ఉంది. అది అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూకి పనికి వస్తుంది. దాంతోపాటు మన ఛానల్లో కెరియర్ గైడెన్స్ అయినటువంటి వన్ ఆఫ్ ద పార్ట్ రెజ్యూమ్ బిల్డింగ్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ మై స్టూడెంట్స్, అండ్ మై స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ, అండ్ జై హింద్.